మంచి వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరం లేచి నిలబడదాము, ఆరాధిద్దాం, స్తుతిద్దాము, సిద్ధపడదాము. దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు. హల్లెలూయా. కొరబాసే దేవి శంకర బాబా బాబా దేవోరబాసే బరఖరయందర శాంతికరమైన జలముల వద్ద. హల్లెలూయా. Thank you, Lord, for leading us, O Lord. Lord, with near still waters, O Lord, you restored our soul, O Father. Jesus, we praise you. We praise you, God. నడిపి
మంచి కాపరి అయిన ఉన్న దేవుడు, మన యెహోవా రోగి అయిన దేవుడు, మంచి కాపరి. ఆయన మన పట్ల ఏ చెడు చెయ్యని దేవుడు, ఎప్పుడు కూడా మనల్ని పచ్చిక గల చోట్ల పరుండ చేసేవాడు, మన శాంతి జలం చెంత నడిపించేవాడు, మంచి కాపరి మన దేవుడు. మరణ లోయలో నేనుంటాను, నేను కాపాడుతాను మనకి వాగ్దానం చేసిన దేవుడు, మంచి దేవుడు, మంచి కాపరి. ఈరోజు మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ, దేని గురించి మనం బాధపడుతున్నా కానీ, చింతపడుతున్నా కానీ, మన కాపరి దగ్గరికి వెళ్ళి, దేవా నా కాపరి అయిన దేవా, మీరు నన్ను మీ దగ్గర నేనున్నా, మీ సన్నిధి నాతో ఉంది కాబట్టి, మరణ లోయలో నేను ఉన్నప్పటికీ కూడా మీ సన్నిధి నన్ను ఎప్పుడు కూడా విడువది ఎడబాయలు కాబట్టి మీకు వందనాలు. ఎప్పుడు కూడా నేను శాంతి జనముల చెంత నడిపిస్తున్న దేవా మీకు వందనాలు. పచ్చిక గల బయలు దగ్గర నన్ను పరుండ చేసిన దేవా మీకు వందనాలు. నేను ఇంకేమి చేయక్కర్లేదు, నా నమ్మకము దేవా నా కాపరితో ఉంచుకుంటున్నాను. హల్లెలూయా. నా నమ్మకం నా పరిస్థితుల మీద లేదు, నా నమ్మకం మరణ లోయల మీద లేదు, నా నమ్మకం దేని మీద లేదు, కానీ నా కాపరి. ఎందుకంటే నేను ఎరిగి ఉన్నాను నా కాపరి మంచి కాపరి. హల్లెలూయా. మంచి కాపరి అయిన దేవా మీకు వందనాలు. యేసయ్యా, మమ్మల్ని పచ్చిక గల చోట్ల పరుణ చేసే దేవా మీకు వందనాలు. శాంతికరమైన జనముల చెంత నడిపించిన దేవా మీకు వందనాలు. మాకు ఆహారం ఇచ్చే దేవా, మాకు శాంతినిచ్చే దేవా, మాకు శాలోమనిచ్చే దేవా మీకే వందనాలు దేవా. మీకే స్థితిలో ఎప్పుడు కూడా దేవా, ఏ పరిస్థితుల్లో కూడా దేవా మమ్మల్ని విడువని దేవా, మమ్మల్ని ఎడబాయని దేవా మీకే వందనాలు దేవా. మీకే స్థుతులు యేసయ్యా. హల్లెలూయా. యెహోవాను గూర్చి సాగానము చేసెదము,
యేసయ్యా, యేసయ్యా. నీ రక్తం లేకుండా దేవా మేము లేము యేసయ్యా. అవన్నీ ఎన్నుకున్న దేవా నీకు నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేనేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేనేనయ్యా. నే జీవించినది నీ కృప, వెలిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నే జీవించినది నీ కృప, వెలిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. చెప్పండి, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపయే ఉంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, చెల్లి నడిచినప్పుడు ఆదుకునేవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు
just wanted to, when I was meditating upon the word of God, నేను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు just remembered one thing. ఒక్క విషయం గుర్తొచ్చింది నాకు. What is the greatest sin in the history? Anybody can guess? చరిత్రలో అతి పెద్ద పాపం, గొప్ప పాపం ఏమైందో ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు? Right. Right. ప్రైడ్ అంట. అశ్విత సిస్టర్ గర్వం అని చెప్తున్నారు. So according to me, నా ప్రకారము the greatest sin is crucifixion of Jesus Christ. మరి గొప్ప పెద్ద పాపం ఏంటంటే యేసు ప్రభువుని సిలువ వేయడము. In Luke 23, లూకా సువార్త 23వ అధ్యాయం మనం చూసినట్టయితే Jesus Christ told immediately after his crucifixion, just we will read once. మరి యేసు ప్రభు వారు తనని సిలువ వేసిన వెంటనే ఏమని పలికారు ఒక్కసారి చూద్దాము. లూకా సువార్త 23వ అధ్యాయము 33-34. 33-34. When they came to a place called Skull, they nailed him to the cross, and the criminals were also crucified, one on his right and one on his left. Jesus said, Father, forgive them, for they don't know what they are doing. వారు కపాలమనబడిన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. Hallelujah. Hallelujah. So what is the thing I want to tell is, Jesus Christ immediately after his crucifixion, what he told is, forgive them, for they don't know what they are doing. సిలువ వేసిన వెంటనే యేసు ప్రభు వారు ఏమని చెప్పారంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వారిని క్షమించమని చెప్పారు. So nowadays, just I heard one thing, one of my known person. మరి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఈ మధ్యన నేను ఒక మాట విన్నాను. He is unable to forgive his own mother. మరి తన సొంత తల్లిని క్షమించలేని పరిస్థితిలో ఉన్నాడు. But where is his mother? She already died 3-4 years back. మరి తన తల్లి ఆల్రెడీ 3-4 సంవత్సరాల క్రితం చనిపోయింది. People are not able to forgive dead people also. మరి చనిపోయిన వారిని సైతం క్షమించలేని స్థితిలో మనుషులు ఉన్నారు. What that person is saying is, she spoiled my career. మరి ఆ వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే, నా తల్లి నా భవిష్యత్ అంతా పాడు చేసింది. Because she didn't give money for my studies. మరి నా చదువు కొరకు తను డబ్బు వెచ్చించలేకపోయింది. She would have done that, I would have been in high places. మరి తను కనుక నా చదువు కొరకు డబ్బు వెచ్చించుంటే నేను ఇంకా గొప్ప స్థానంలో ఉండేవాడిని అని. But God knows what He is doing in his life. మరి దేవుడికి తెలుసు తన జీవితాన్ని ఎలా మలచాలో అని. But still he is unable to forgive his own mother. తన సొంత తల్లిని తను క్షమించలేని స్థితిలో ఆయన ఉన్నాడు. Few people are there, they are unable to forgive their dead husband or brother or sister, already gone, but still they are remembering that things, unforgiving spirit in their heart. మరి చాలా మంది చనిపోయిన తన భర్తల్ని, భార్యల్ని కూడా వాళ్ళు క్షమించలేకుండా ఆ యొక్క క్షమించలేని ఆత్మని వారు కలిగి ఉన్నారు. One person I know, one of my uncle, he said, whenever I die, I will come from the grave and catch his hand and take to the grave. మరి నాకు తెలిసిన ఒక అంకుల్ ఏమన్నారంటే, నేను చనిపోయి కూడా సమాధిలో నుంచి లేచి ఆ మనిషి నేను చేయి పట్టుకుంటానన్నారు. ఆయన్ని కూడా నేను సమాధిలోకి తీసుకెళ్తానని అన్నారు. ఎంత క్షమించలేని తనము. People nowadays in the world, they are having so bitterness in their heart. మరి చాలా మంది వారి హృదయాల్లో చేదుతనం పెట్టుకుంటున్నారు. So we need to have the heart of forgiveness. మనకి క్షమించే హృదయం మనం కలిగి ఉండాలి. Immediately after somebody done something against you, ఎవరైతే మనకి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే, you should have the forgiving heart. In seconds you need to forgive. మరి సెకండ్స్ లోనే మనం వాటిని క్షమించేసేయాలి. So one more friend I have, one more friend, his dad died. ఇంకొక స్నేహితుడు ఉన్నారు, వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. So he's saying, what is there? He's died. Death also. I am getting so many crores of rupees, but it is waste. I am not able to enjoy. My life is over.
నేను మా తండ్రి గారు చనిపోయారు, ఎన్నో కోట్ల డబ్బులు వస్తున్నాయి కానీ నేను వాటిని ఎంజాయ్ చేయలేకపోతున్నా, అవి నాకు వ్యర్థం అని అంటున్నాడు. That means he is waiting for his father's death. మరి తన తండ్రి గారి మరణం కొరకు ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు, ఎందుకంటే ఆయన చనిపోతే ఈయనకి కొన్ని కోట్ల డబ్బులు వస్తాయని. But he is not happy even then, because he says that in this age what I will enjoy. మరి ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే నేనేం సంతోషంగా లేను, నేను ఈ వయసులో ఏమి ఆ డబ్బుల్ని సంతోషంగా ఉంటానని అంటున్నారు. What I wanted to say is, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే even that person who is sinning against you or done something against you, ఎవరైతే మనకి వ్యతిరేకంగా పాపం చేసినప్పటికీ ఏమైనా వ్యతిరేకమైన క్రియ చేస్తే you need to have the heart of forgiveness. మనకి క్షమించే హృదయం ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Thank you. ఈ విషయం నేను చెప్పాలనుకున్నాను. Hallelujah. హల్లెలూయా. Yeah, hallelujah. హల్లెలూయా. So important forgiving others. మరి వేరే వాళ్ళని క్షమించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. When you have love, you will forgive. Thank you, Kiran, for మనకి ప్రేమ ఉంటే గనక మనం క్షమిస్తాము. Yeah. అమ్మ క్లుప్తంగా చెప్పండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏమంటే అశోక్ కొడుకు మా బ్రదర్కి తెలియదు. అశోక్ తెలియదు, అశోక్ కొడుకు కూడా తెలియదు. అయితే ఒక రోజు మనము 3 వారాల కిందట బ్రదర్ చెప్పింది, ఎవరో మన కుటుంబంలో ఏదో ఒకటి మరణము అనే దాటింది వాళ్ళు అని బ్రదర్ చెప్పింది. అది ఎవరింట్లో జరిగిందంటే అశోక్ ఇంట్లో. అశోక్ ఇంట్లో ఎలా జరిగిందంటే ఆ పిల్లోడు పోయి ఎక్కడో ఏదో తీసుకుంటుంటే అక్కడ ఏమైందంటే వాళ్ళ పోలీస్ ఆయన పట్టుకొని ఏమయ్యా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, ఏం చేస్తున్నావు, నువ్వు చేసే పనేనా ఇది, నీ వయసు ఎంత, నువ్వెంత, నువ్వు ఏ విధంగా చేస్తున్నావు ఇట్లా అని ఆయన గట్టిగా అడిగిందట. అడిగితే నేను వదలను, నీ ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపో, బండి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపో అన్నాడు. అంటే మా మమ్మీకి నంబర్ ఇస్తా, మా మమ్మీ నంబర్ తీసుకోండి, మా మమ్మీతో మాట్లాడండి అన్నాడు. అంటే బండి నాది కాదు మా మమ్మీది అని చెప్పిండు. చెప్తే ఆయన ఏం చేసిండు, ఆ పోలీస్ ఆయన ఏం చేసిందంటే ఆయన దగ్గరికి తీసుకొని ఫోన్ మాట్లాడి వాళ్ళ జ్యోతికి ఫోన్ చేసి, జ్యోతి మరి నీ పేరు జ్యోతి అంటే నా పేరు జ్యోతి అని మీ కొడుకు చెప్పిండు, మరి మా మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడండి సార్ అంటుండు మరి అని చెప్పి. అంటే ఏంటి సార్ అంటే మరి ఇట్లా జరుగుతుంది, ఇట్లాంటి పనులు చేస్తున్నాడు మీ కొడుకు, అంటే మరి ఈ మధ్యలో అట్లా చేస్తున్నాడు దోస్తులతో బట్టి, మరి నేనేం చేయలేకపోతున్నా సార్, మీరు ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించండి అని చెప్పిన. నేనైతే ఇవ్వను, ఏంటిది ఫోన్ అయితే ఇవ్వను, మీరు వచ్చి తీసుకోవాలి నాతో మాట్లాడి అని చెప్పిండ. అంటే ఓకే సార్ మీ ఇష్టం ఎట్లా అంటే అట్లనే అని అన్నారు. ఏమనరాదు కదా అక్కడ, వాళ్ళు ఎట్లా చెప్తే మనం అట్లా వినాలి ఆ టైంలో. అనగానే సరే అని వచ్చేసిండు వాడు వచ్చేసినాక నాకు అది తెలియదు, ఆ విషయం తెలియదు. నువ్వే కొట్టించినవని ఒక చీర తీసుకొని ఫ్యాన్ చేసుకున్నాడు. ఫ్యాన్ చేసుకుని ఫోన్లో పెట్టానంట కదా, నాకు తెలియదు ఫోన్లో అట్లా పెట్టేది. అయితే ఫోన్లో పెట్టిండట. ఫోన్లో పెడితే ఫోన్ చిన్న దగ్గర ఉంది, నేను ఫోన్ వీని దగ్గర ఉంది, వాడు పెట్టేసిండు. వాడు దాంట్లో పెట్టేసి నేను దాని దగ్గరికి వెళ్ళిపోతున్నా, నాకు భూమి మీద ఉండాలని లేదు, నేను అందరితోటి అనిపించుకొని నాకు అంతా గలీజ్ అనిపిస్తుంది, నేను ఉండద్దు, నేను చచ్చిపోవాలా అని చెప్పి అట్లా అని పెట్టిండ. అందులో పెట్టి ఫోన్లో అది పెట్టేసి ఫ్యాన్కి వేసుకున్నాడు. ఆయన ఫ్యాన్కి వేసుకున్నాక ఈ చిన్నోడు ఏదో చూడాలని చూసిండట. ఏంటి వాళ్ళ తల్లి ఫోన్లో జ్యోతి ఫోన్లో చూసే వరకు ఏమైందంటే అన్న అట్లా వేసుకున్నాడని, మమ్మీ అన్న ఏమో చేస్తున్నాడు ఇక్కడ లేవు అని అనగానే తల్లి వేసిందండి. ఏమైందంటే ఇట్లా అన్న చూసే వరకు వేసుకుని డబ్బులు పోయి తల్లి లేబట్టిందంట. తల్లి లేబట్టేసి చిన్న పిల్లవాడు ఆ చీర ఇప్పేసి పట్టుబెట్టినాక ఏం అయితే చేస్తున్నావు, మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావు, ఎన్ని మితంలో నువ్వు చేస్తున్నావు, ఏంది నీ పరిస్థితి ఏంటి, నువ్వేంటిది, నేను పోలీసులతో చెప్పి కొట్టియలేదు, నువ్వే ఫోన్ చేయించావు కదా, కౌన్సిలింగ్ నుంచి పంపించాలని ఆ మాట ఎవరైనా చెప్తారు, తల్లిగా ఆయనతో మాట మాట్లాడొద్దా నేను
మరి మాట్లాడకుండా ఉంటా అలా చెప్పు, నేనేం మాట్లాడొద్దా, నేనేం మాట్లాడొద్దంటే ఊరుకుంటా అని చెప్పి ఆ మాట అనేసిందట. అనేసినాక నాకు బతకాలని నేను చచ్చిపోతా, మొన్నేమో చెయ్యి కోసుకున్నావు, మళ్ళీ అదేమో అది అట్లా పోని మళ్ళీ ఇది ఇట్లా చేసినావు, ఇట్లా చేస్తే నేనేం చేయాలి చెప్పు, నన్ను ఎవరితో నేను ఏం చెప్పుకోవాలా, ఏమని చెప్పాలా, ఏం మాట్లాడాలా అని చెప్పి నీతో ఏం మాట్లాడొద్దా, ఏమనొద్దా, బయటలతో చేతిలో చిక్కి ఆ మాట మాట్లాడితే ఇంత పని చేస్తున్నావు, మరి నేనేం చేయమంటావు చెప్పు అని చెప్పి అడిగిందంట. ఆ పరిస్థితి అట్లాంటిది ఎవరు చెప్పింది, అది స్వయంగా దేవుడు మాట్లాడండి తనతో మాట్లాడి మన కుటుంబంలోనే ఈ విధంగా జరిగింది. వాళ్ళ గురించి వేసి ఒక నిమిషం ప్రార్థన చేయాలని అందరితో ప్రార్థన చేయించింది. ఈ సాక్ష్యము దేవుడు దీవించింది. అట్లాగే వారికైతే కూడా దేవుడు మంచి కాపాడండి, చిన్న దెబ్బలతో ఆయన కాపాడి బయటకు తీసుకొచ్చాడు. ఆయన కొడుకు రవితేజ పెద్ద ఆయన కూడా ఆ విధంగా జరిగింది, మంచిగా తీసుకొచ్చాడు దేవుడు. మరి సాయిదాన్ వాడు నోరు తెరుచుకొని ఉన్నాడు, మనం ఏం చేస్తున్నామని వాడు నోరు తెరుచుకొని ఉన్నాడు, వాడు ఎవరికి మింగుదామని ఉన్నాడు. వాడు మన కుటుంబంలో మనం ఒకరికి ప్రేయర్ చేసుకొని ప్రేమతో కలిసి అందరం ముందుకు సాగుదాము. మమ్మల్ని క్షమించండి, మా కుటుంబాలను క్షమించండి, దయచేసి మా కుటుంబంలో దగ్గర పోయి మీరు మాట్లాడతారని నమ్ముతూ మాట్లాడుతూ ఈ చిన్న సాక్ష్యం దీవించండి. God is good. దేవుడు మంచి దేవుడు. If God has protected Ashok, it's because of grace of God. మరి అశోక్ వాళ్ళ కుమారుని దేవుడు భద్రపరచాడంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. Many times we visited our family. మరి వారి కుటుంబాన్ని మనం ఎంతగానో మిస్ అవుతున్నాము. I spoke to them. నేను వాళ్ళతో మాట్లాడాను. Spoke to Ashok and his younger son and told them to come. మరి అశోక్ వాళ్ళ కుమారులతో నేను మాట్లాడాను. చాలా మంది సంఘంలో వెళ్ళారు, చాలా మంది కూడా వెళ్ళారు, మాట్లాడారు. But then you should advise them, at least now only the church can save from such situations. Only God's people can save people from such situations. దేవుని ప్రజలు అలానే సంఘము మాత్రమే అలాంటి పరిస్థితుల నుంచి వారిని రక్షింపగలుగుతుంది. Amen. Hallelujah. Hallelujah. Now we have the time to listen to the word of God. There is no Sunday school today, and people should not go out because we are not supposed to go out. There are some problems going on. I would request everybody to be inside. And today there is no Sunday school. The word of God will be for everyone. And I want everybody to listen to the word very carefully. ఈ రోజు సండే స్కూల్ లేదు, ఎందుకంటే కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి అందరూ లోపలే ఉండండి. పిల్లలకి అందరికి కూడా ఈ రోజు దేవుని వాక్యం అందించబడుతుంది. Hallelujah. Hallelujah. You know, Brother James and Brother Kiran have shared a lot which was in my heart already. మరి బ్రదర్ జేమ్స్ అలానే బ్రదర్ ఫిలిప్ కూడా నా హృదయంలో ఉన్నది ముందుగానే పనిచేసుకున్నారు. What that means is the Spirit of the Lord is moving in our midst. దాని యొక్క అర్థం ఏంటి అనంటే దేవుని యొక్క ఆత్మ మన మధ్య సంచరింపబడుతుంది అని. You know, when the prayer was going on, మరి ప్రార్థన జరుగుతున్నప్పుడు I saw a vision. నేను ఒక దర్శనం చూశాను. It began with Brother James. అది బ్రదర్ జేమ్స్ తో మొదలైనది. I saw fire of God in him. మరి నేను దేవుని యొక్క అగ్నిని ఆయనలో చూశాను. And then I saw the fire in Ravali. ఆ తర్వాత నేను దేవుని యొక్క ఆ యొక్క మంటని రవళిలో చూశాను. And then I began to see the fire of God in every one of us here. ఆ తర్వాత నేను ప్రతి ఒక్కరిలో కూడా దేవుని యొక్క అగ్నిని చూశాను. Hallelujah. Hallelujah. I want each one of you to realize that fire of God is burning inside of you. మరి నేను మీరందరూ కూడా ఏమని గ్రహించాలనుకుంటున్నానంటే దేవుని యొక్క అగ్ని మీలో ఉన్నది అని. Hallelujah. Hallelujah. So I want to ask you, does anybody else has a word from God?
మరి నేను ఇంకొకటి అడుగుతున్నాను, ఎవరికైనా దేవుడి నుంచి ఏదన్నా వాక్యం ఉన్నదా I'm అని. not asking about a testimony. నేను సాక్ష్యం చెప్పట్లేదు. I have a word from God for the church. నేను సంఘం కొరకు ఏదన్నా వాక్యం ఉన్నదా అని అడుగుతున్నాను. Anybody? అన్న థ్యాంక్ యూ అన్న. మొదటి రాజులు 5వ అధ్యాయము. యాక్చువల్లీ లాస్ట్ వీక్ నేను ఇది మెడిటేట్ చేసినప్పుడు సొలొమోను దేవాలయం కట్టడానికి వెళ్లే ముందు తనకి సామాన్ కావాల్సి వస్తుంది అనమాట. అయితే ఆ సమయంలో దావీదు స్నేహితుడైన హీరాము దగ్గరికి సొలొమోను ఒక వర్తమానం పంపిస్తాడు. ఏమని పంపిస్తాడంటే, నేను ఇలా దేవాలయం కడుతున్నాను, నాకు సహాయం కావాలి. మరి నీకు తెలుసు కదా, నా తండ్రి అయిన దావీదుతో దేవుడు దేవాలయం కట్టించడానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే ఆయన చేతులన్నీ కూడా రక్తంతో నిండి ఉన్నాయి అని చెప్తాడు. ఇక్కడ చూస్తే నేను క్లియర్ గా చెప్పాలి అని అంటే, దావీదు, సొలొమోను ఇశ్రాయేలీలు, హీరాము ఒక అన్యజనుడైన రాజు. అయితే దావీదుకి హీరాంకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది, మంచి స్నేహం ఉండేది. బ్రతికినంత కాలం కూడా దావీదు హీరాముతో ఒక సత్సంబంధం కలిగి ఉన్నాడు. అయితే దావీదు దేవాలయం కట్టడానికి అనుమతించలేదు దేవుడు, ఎందుకంటే ఆయన జీవితాంతం కూడా ఆయన యుద్ధాలు చేశాడని. అప్పుడు దేవుడు సొలొమోనుకి చెప్పినప్పుడు సొలొమోను హీరాముకి ఒక వర్తమానం పంపుతాడనమాట. నా తండ్రి అయిన దావీదు మరి నీతో మంచి సంబంధం కలిగి ఉన్నాడు కదా, సో దేవుడు దావీదుని దేవాలయం కట్టడానికి అనుమతించలేదు కదా, నువ్వు ఎరుగుదు కాబట్టి నీ దగ్గర నుంచి నాకు సహాయం కావాలి అని వాళ్ళ దేశం నుంచి, హీరాము దేశం నుంచి కలప తెప్పిస్తాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో రాళ్లు ఉంటాయి, దే ఆర్ ఆల్ మేసన్స్. వీళ్ళంతా కూడా టింబర్ పీపుల్, అంటే కలప ఎక్కువ ఉంటది ఎక్కడ, హీరాము ఉండే దేశంలో. అయితే అక్కడ నుంచి కలప దేవాలయం అంతా కట్టడానికి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఏమని ఒప్పందం చేసుకుంటాడంటే సొలొమోను, నువ్వు నాకు కలప తెచ్చివ్వు, అంటే వృక్షము ఉంటది కదా దేవదారు, లెబనోన్ వృక్షాల యొక్క కలప తెచ్చివ్వు, నేను మీ పని వాళ్ళకి భోజనం పెడతానని సొలొమోను ఒక ఒప్పందం చేసుకుంటాడు. వాళ్ళ సేవకులు వీళ్ళ సేవకులు ఇద్దరు కలిసి పని చేస్తారు. ఎవరు? హీరాము సేవకులు, సొలొమోను సేవకులు దేవాలయంలో కలిసి పనిచేస్తారు. పని చేసి వాళ్ళు ఆ దేవాలయాన్ని కట్టడం జరుగుతుంది అనమాట. రాళ్ళేమో ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చినాయి, కలపేమో సిరియా దేశం నుంచి వచ్చినాయి. తర్వాత హీరాము పంపిస్తాడు, సేవకులేమో హీరాము సేవకులు అలానే సొలొమోను సేవకులు కలిసి దేవాలయం కడతారు. ఆ కట్టేటప్పుడు కూడా ఒక్క శబ్దం రాదంట. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దావీదు జీవితం చూస్తుంటే ఆయన వేరే వాళ్ళతో యుద్ధం చేశాడు, కానీ ఈ పర్టిక్యులర్ రాజుతో ప్రేమ కలిగి లేకపోతే ఒక మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు. అది ఆయనకి దేవుని యొక్క దేవాలయం కట్టడానికి ఉపయోగపడింది. మన జీవితాల్లో కూడా వెన్ వి మెయింటైన్, జేమ్స్ అన్న చెప్పింది, ఫిలిప్ చెప్పింది కూడా నా హృదయంలో ఉంది. అంటే ఏంటంటే, వెన్ వి మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీ వన్, మనము ఉపయోగం ఉన్నా ఉపయోగం లేకపోయినా, వాళ్ళు అన్యజనులైనా స్వజనులైనా, విశ్వాసులైనా అవిశ్వాసులైనా, మనం ఒక మంచి సంబంధాలు గనక ప్రతి ఒక్కరితో మనం కలిగి ఉంటే, అది ఇప్పుడు కాకపోయినా మన నెక్స్ట్ తరంలోనైనా దేవుని రాజ్యం కట్టడానికి ఉపయోగపడుతుంది అని నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరితోనండి, నో మ్యాటర్ వాట్, లైట్ తీసేసుకోవాలి మనం మాత్రము వీ హ్యావ్ టు మెయింటైన్ ద లెగసీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్. దావీదు అదే చేశాడు. దావీదు ఎంత చక్కగా చెప్పాడు. మళ్ళీ ఇంకోటి ఏంటో తెలుసా, దావీదు దేవుని గురించి మాటలు కూడా హీరాముకి చెప్పాడు. నేను దేవాలయం కట్టాలనుకుంటున్నాను, కానీ యెహోవా దేవుడు నన్ను వద్దంటున్నాడు అన్న విషయం కూడా ఒక అన్యజనుడైన రాజుతో పంచుకున్నాడు. అంటే చూడండి, హీరాము దావీదుకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు, ఆ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేసేవాడు. ఈరోజు మనము కేవలం మన సంఘస్థులతోనే కాదు, లేకపోతే మన క్యాస్ట్ పీపుల్తో, లేకపోతే మన రిలీజియన్ పీపుల్తోనే కాకుండా వేరే వాళ్ళతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటున్నాం.
ఉంటున్నాము అనేది చాలా ముఖ్యమైన విషయము. ఆ సంబంధాలు ఖచ్చితంగా ఎప్పటికైనా దేవుని మహిమ కొరకు, కింగ్డమ్ ఎక్స్పాన్షన్ కొరకు వాడబడతాయని నాకు 1 Kings 5th chapter 6th chapter లో చూడండి. మనం కలిసి పనిచేయాలంటేనే విశ్వాసులం, ఆత్మతో నింపబడిన కొట్టుకుంటా ఉంటాం. అవునా కాదా? అగ్రీ విత్ మీ? ఎస్, అవును, జరుగుతుంది అలాగా. కానీ హీరాము సేవకులు, సొలొమోను సేవకులు కలిసి పని చేశారంటే ఎంత మంచి యాటిట్యూడ్ దావీదు, సొలొమోను ప్రజల్లోకి ఇంపార్ట్ చేశారనేది చాలా ముఖ్యమైన విషయం. ఒక లీడర్ చూడండి, తన ప్రవర్తన దేవాలయం కట్టడానికి ఉపయోగపడింది. అది దావీదు గ్రేట్నెస్. సొలొమోన్ కట్టాడు రైటే, కానీ దావీదు దానికి కావలసిన సామాగ్రిని అంతా సమకూర్చినట్టుగా చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఆమేన్. ఆమేన్. David not only built the material but also built the relationships that were needed for the temple. మరి దావీదు దానికి కావలసిన దేవాలయం కట్టడానికి సామాగ్రిని సమకూర్చడమే కాకుండా దానికి కావలసిన సంబంధాన్ని కూడా కట్టుకుంటా వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Does anybody else have a word from God? మరి ఇంకా ఎవరికైనా దేవుని నుంచి ఏమన్నా మాట ఉన్నదా, వాక్యం ఉన్నదా? What is it, sir? Anybody? ఎవరైనా? Okay. Yeah. Okay. Sure. I was not going to share because while worshipping, I heard Psalms 23 very strongly over all of us in the church, saying that God will be with us, lead us to the still waters, restore our souls, all of those things, and that's what I declared during worship also. మరి నేను ఆరాధన చేసినప్పుడు దేవుడు మనందరి గురించి ఒక్క మాట వినిపించారు. కీర్తన 23 నుంచి దేవుడు మనకి తోడుగా ఉంటాడని, శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని పంపిస్తాడని, ఈ రీతిగా మనల్ని మాడుతూ వచ్చారు. అదే నేను ఆరాధనలో ప్రకటించాను. But one thing, while the pastors were sharing, while Akka was sharing also, God has reminded me of something else, Romans 12, which I want to quickly share. మరి పాస్టర్స్ పంచుకుంటున్నప్పుడు, అక్క పంచుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఇంకొక విషయం జ్ఞాపకం చేశాడు. అది రోమీయులకు రాసిన పత్రిక నుంచి First and second verses. I'll read out the second verse. It says, "Do not be conformed to this world, but be transformed by the renewal of your mind. That is by testing you may discern what is the will of God, what is good and acceptable and perfect." రోమీయులకు రాసిన పత్రిక 12:1-2 చూసినట్లయితే కనుక, మరి మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందుడి. Because we are born in this world, and we have many identities, right? We are Telugu people, we are men or women, we are Indians, we are Christians, we have so many different worldly identities. మరి మనం ఈ లోకంలో జన్మించినప్పుడు మనందరికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు వాళ్ళని, లేకపోతే క్రిస్టియన్స్ అని, ఆ రీతిగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకతలు ఉంటూ ఉన్నాయి. So we live in this culture, we are born in this culture, and a lot of times we live in this culture. The way we dress, the way we talk to each other, the way we do so many things, the way we cook, the way we think, a lot of them are shaped by the culture in which we are in. మనం ఉంటున్న ఆ యొక్క సంస్కృతి ఎలా ఉంటుందంటే, మనం వండే విధానం కావచ్చు, మనం వేసుకునే వస్త్రధారణ కావచ్చు, ఈ రీతిగా మనందరం కూడా రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఒకటే సంస్కృతి కలిగి ఉన్నాము. No, I'm saying that a lot of what we do is shaped by our culture. How I talk to my mother or my father is because of me being born as an Indian, as a Telugu person. All of that plays a role. Me being a woman plays a role in how I behave, how I am. నేను ఏ రీతిగా ప్రవర్తిస్తాను, ఏ రీతిగా మాట్లాడతాను, నా తల్లితో ఎలా మాట్లాడతాను, అవన్నీ కూడా ఎలా ఉంటుందంటే నేను ఉంటున్న వాతావరణము, నేను ఉంటున్న సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది. However, what Paul is asking the Romans, and as an extension to us also, saying that because you've been born again, that culture is superseded by the culture of the kingdom.
మరి ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలు ఏమని చెప్తుందంటే, మీరు ఏదైతే సంస్కృతిలో పుట్టారో కానీ దానికంటే గొప్ప సంస్కృతి మన దేవుని యొక్క రాజ్యానికి ఉన్నది అని చెప్తుంది. So if my culture teaches me that I have to respect my mother, I have to respect older people, I have to be like this, I have to be a certain way. The kingdom culture teaches me to love freely, to be with each other freely. It's so much bigger and more than what the culture that I'm born in. మరి మన సంస్కృతి ఏమని చెప్తుందంటే, నా తల్లిదండ్రుల్ని మర్యాద పరచాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, ఈ రీతిగా చెప్తుంది. కానీ దేవుని యొక్క సంస్కృతి ఏమని చెప్తుందంటే, అందరినీ కూడా ధారాళంగా ప్రేమించమని చెప్తుంది. And if you keep, I'm not reading the rest of the chapter, but Paul keeps saying how we need to offer ourselves as a living sacrifice, how we need to regard each other as higher than ourselves and things like that. But this won't happen, what he says in second verse, if we don't transform our mind by the renewal of our mind every single day. నేను ఈ యొక్క చాప్టర్ అంతా కూడా చదవట్లేదు, కానీ పాల్ ఏమని చెప్తున్నారంటే, మనని మనము సజీవ యాగంగా మార్చుకోమని చెప్తున్నారు. అలానే ప్రతిదీ కూడా రాయబడి ఉంది. అందుకని ఏమంటున్నారంటే, మనని మనము రూపాంతర పరచుకోమని అని చెప్తున్నారు. Because we still are in our culture, we still live all around us, we see our culture, but we need to transform by reminding ourselves, renewing our mind, saying, no, I'm not of this culture, I'm of the culture of the kingdom. మనము ఈ యొక్క సంస్కృతిలో ఉన్నప్పటికీ కూడా మనల్ని ఎప్పుడు కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటా ఉండాలి. ఏంటి అంటే, నేను ఈ లోక సంస్కృతికి చెందిన దాన్ని కాదు, కానీ పరలోక సంస్కృతికి చెందిన దాన్ని మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. Yeah, and we have the Holy Spirit, we have each other, we have the Word to be able to do this for us. మరి ఇవన్నీ చేయడానికి మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, ఒకరికి ఒకరు ఉన్నారు, దేవుడి యొక్క వాక్యం ఉన్నది. మనం ఆ రీతిగా జీవించడానికి our responsibility is to renew our mind. మన యొక్క బాధ్యత ఏముందంటే, మన మనసుని రూపాంతర పరచుకోవాలి. Thank you. Do you remember what I shared last week with you? ఎవరికైనా జ్ఞాపకం ఉందా పోయిన వారము మనం ఏమి పంచుకున్నామో అని? One word. ఒక్క వర్డ్. Baal Perazim. Baal Perazim. You remember, can you say Baal Perazim? Baal Perazim. The master of breakthrough. పురోగతికి యజమానుడు. Hallelujah. Hallelujah. See, everybody wants a breakthrough. ప్రతి ఒక్కరికి కూడా పురోగతి కావాలి, అభివృద్ధి కావాలి. Amen. Amen. అభివృద్ధి కాదు, పురోగతి. A break కావాలి. A break in the resistance, break in the wall, break in the enemy to move forward. అది పురోగతి. ముందుకి అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సిస్టర్. గోడలు విరిపోవడాలు అంటే ఒక గొప్ప విడుదల కావాలి ముందుకు వెళ్ళడానికి. ఆమేన్. ఆమేన్. విరుచుకు పడతారంట. Suddenly, yeah, it will come. That explosion, that break will come. ఒక అకస్మాత్తుగా కూడా ఆ మార్పు అనేది వస్తుంది. Amen. 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 Whenever I ask people, నేను ఎప్పుడైనా మనుషుల్ని ప్రజల్ని అడిగినప్పుడు, what breakthrough do you want? ఎలాంటి మార్పు మీకు కావాలి? People begin to tell. నాకు మనుషులు చెప్తా ఉంటారు. Someone says that breakthrough in my finance. కొంతమంది చెప్తారు నా ఆర్థిక స్థితుల్లో మరి మార్పు పురోగతి కావాలని. Someone says breakthrough in the ministry. నా పరిచర్యలో మార్పు కావాలని. Someone says breakthrough with my spouse, husband or wife, they need to change. మరి కొంతమంది చెప్తారు నా యొక్క మరి భర్త భార్యలో కూడా గొప్ప విడుదల మార్పు కావాలని. Or could be anything. అది ఏదైనప్పటికీ కూడా. But what is common in most is, అందరిలో చాలా సాధారణమైన విషయం ఏంటి అని అంటే, everybody wants a breakthrough in their situation. వారందరికీ కూడా పరిస్థితిలో గొప్ప విడుదల పురోగతి కావాలి అని. But the truth is, కానీ సత్యం ఏమిటంటే, real breakthrough is needed inside. కానీ మనలో నిజమైన పురోగతి మన లోపల నుంచి రావాలి. లోపల కావాలి, అవసరం. లోపల కావాలి, లోపలే అవసరం. Something needs to break inside.
మన లోపల విరగొట్టబడాలి, మార్పు రావాలి. I remember one brother came to me. నాకు జ్ఞాపకం ఉంది, ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. He was a church member. ఆయన నా సంఘ సభ్యుడు. He was one of the elders in the church. Now he is in Vizag. మరి మా సంఘంలో ఒక పెద్దగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన వైజాగ్ ప్రాంతంలో ఉంటున్నారు. And one day he came to me and said, Anna, I have one prayer request. మరి ఒక రోజు నా దగ్గరికి వచ్చి అన్నారు, అన్న నాకు ఒక ప్రార్థన అవసరం ఉంది. I said, what happened? నేను అడిగా ఏం జరిగింది అని. He said, I need a breakthrough. నాకు ఒక పురోగతి కావాలి. I said, what is that? ఏంటది? అన్నా గొడవ అంటే నాకు చాలా ఇష్టం. అన్న నాకు ఏదైనా గొడవ అంటే ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. I love to fight అన్నా. అన్న నాకు గొడవ పడటం అంటే ఇష్టం అన్నా అని చెప్పాను. If somewhere in the road I see some fight, నేను రోడ్ లో ఏదైనా ఒక గొడవ జరుగుతుంటే I will stop and go. నేను ఆగిపోయి మరి అక్కడికి వెళ్తాను. Anna, the truth is, if no one lifts the hand, I feel bad. మరి ఎవరైనా చెయ్యి ఎత్తకపోతే నాకు బాధ అనిపించింది. అదే సత్యము. Anna, it is not right, I know. నాకు తెలిసి ఇది కరెక్ట్ కాదని. I need a break. నాకు ఈ విషయంలో గొప్ప విడుదల కావాలి, మార్పు కావాలి. Are you getting my point? నా విషయం అర్థమవుతుంది కదా, పాయింట్ అర్థమవుతుంది కదా. You know, yesterday I was talking to one sister. నేను నిన్నటి దినం ఒక సహోదరితో మాట్లాడుతున్నాను. She's going to get married soon. మరి తను పెళ్లి చేసుకోబోతుంది. And said, Pastor, పాస్టర్ గారు, I am afraid of marriage. నాకు పెళ్లి అంటే భయం అని చెప్పింది. I need a breakthrough about that fear. నాకు ఆ భయము నుంచి విడుదల కావాలి అని చెప్పింది. You know, yesterday when I was talking, నేను నిన్న మాట్లాడుతున్నప్పుడు, see, this breakthrough was going on in my heart and mind since last week. నాకు పోయిన వారం నుంచి నా మనసులో, నా హృదయంలో ఈ బ్రేక్ త్రూ అనే మాట వినపడతా ఉంది. And I began to look around, what was happening around me in my life and in, whatever. నేను ఇంకా గమనించడం మొదలు పెట్టాను. నా జీవితంలో, నా చుట్టుపక్కల ఏం జరుగుతుందా అని చూస్తా ఉన్నాను. And I realized everybody wants a breakthrough in their situation and in other people's life. మరి ప్రతి ఒక్కరూ కూడా వేరెవరి జీవితాల్లో పురోగతి కావాలని ఎదురు చూస్తా ఉన్నారు. Oh, my husband must change, my wife must change, my father must change, my son must change. నా భర్త మారాలి, నా తండ్రి మారాలి, నా కుమారుడు మారాలని చూస్తున్నారు. I heard a story. నేను ఒక కథ విన్నాను. I don't know how far it is true. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ, One lady came to the pastor's house. ఒక స్త్రీ ఒక పాస్టర్ గారి ఇంటికి వచ్చింది. Said, Pastor, my husband is troubling a lot. నా భర్త నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పింది. Almost every day he will beat me also. ప్రతి రోజు కూడా నన్ను కొడతా ఉంటాడని చెప్పింది. I mean, no, please, nobody feels bad, okay? It is story. ఎవరు బాధపడదు, ఇది స్టోరీ మాత్రమే. I heard from somebody. నేను ఎక్కడి నుంచో విన్నా. If you want, I'll give the pastor's number, you can go and fight with him. మరి నేను ఆ పాస్టర్ గారి నెంబర్ ఇస్తా, మీరు వెళ్ళి ఆయనతో గొడవ పడొచ్చు కూడా. Not with me, okay? So pastor prayed. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. She came back again after a few days. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆమె వచ్చింది. No change, pastor. మళ్ళీ చెప్పింది మా భర్తలో ఎలాంటి మార్పు లేదని. 5-6 times it happened. 5-6 సార్లు ఇలా జరుగుతా వచ్చింది. One day when she came, ఈసారి మళ్ళీ అమ్మాయి, ఆ స్త్రీ వచ్చినప్పుడు pastor said, Sister, get me a bottle of water. మరి సిస్టర్ నాకు ఒక వాటర్ బాటిల్ తీసుకొని రండి అని చెప్పాను. She brought a water. మరి ఆ స్త్రీ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చింది. He prayed over that bottle. ఆయన ఆ బాటిల్ కి ప్రార్థన చేశారు. Sister, this is prayer water. ఇది మరి ప్రార్థన నీరు. The moment you see your husband come inside the compound, మరి ఎప్పుడైతే నీ భర్త గారు ఆ గోడ దాటి లోపల వస్తున్నారో, take it in your mouth. మరి నోట్లో నీళ్ళు తీసుకోండి. Don't drink. తాగదు. Don't spit. ఉయ్యొద్దు. Till your husband sleeps, just keep that water in your mouth. మీ భర్త నిద్రపోయేంత వరకు కూడా నీ నోట్లో నీళ్లు పెట్టుకొని ఉంచుకో అని చెప్పారు. She came after 2 weeks.
మళ్ళీ ఆమె 2 వారాల తర్వాత తిరిగి వచ్చింది. Pastor, that prayer water has worked. చెప్పింది, పాస్టర్ గారు ఆ ప్రార్థన నీరు పని చేసిందని చెప్పింది. Yesterday my husband gave me a rose. మరి నిన్నటి దినం నా భర్త నాకు ఒక రోజా పువ్వు తీసుకొచ్చి ఇచ్చాడు. You know what happened, right? ఏం జరిగిందో అర్థమైపోయింది కదా. Everybody got it. See, అందరికి అర్థమైందా? all brothers are lifting up their hands. బ్రదర్స్ అందరు కూడా మరి వాళ్ళ చేతులు ఎత్తుతున్నారు. Hallelujah. హల్లెలూయా. See, change was needed in her rather than him. మరి మార్పు అనేది తనలో రావాలి కానీ తన భర్తలో కాదు. See, even in our lives, my brothers and sisters, ఈ మరి మన జీవితాల్లో కూడా సహోదరి we సహోదరులారా, are looking for our situations to change. మనము మన పరిస్థితులు మారాలని చూస్తా ఉంటాము. But what God wants is we to change from inside. మరి కానీ దేవుడు ఏమని చూస్తున్నాడంటే మనము లోపల నుంచి మారాలని. How many times we have really come for somebody, brother, I am proud, I need prayer. మరి ఎన్ని సందర్భాల్లో మనం వచ్చి బ్రదర్ నాకు గర్వం ఉంది నాకు ప్రార్థించండి అని అడుగుతారు. Or I am not able to forgive, please pray for me. మరి నేను క్షమించలేకపోతున్నా నా కొరకు ప్రార్థన చేయండి అని ఎవరు అడుగుతారు? Or, I am afraid, please pray for me. నాకు భయం వేస్తుంది నా కొరకు ప్రార్థన చేయండి అని ఎంతమంది అడుగుతారు? It's not about your situation changing, it is about you changing, my brothers and sisters. మరి పరిస్థితులు మారడం కాదు కానీ మరి సహోదరి సహోదరులారా, అది మా మార్పు అనేది నీలో నుంచి రావాలి. When you change inside, నువ్వు లోపల నుంచి మార్పు పొందితే everything outside will automatically change. బయట ఆటోమేటిక్ గా అంతా మారిపోతుంది. Hallelujah. హల్లెలూయా. One challenge for you. మీ అందరికి ఒక సవాల్ విసురుతున్నా. Can any one of you tell me a scripture which is matching with what I do? మరి ఏదైనా ఒక లేఖనం నుంచి ఒక్కటి దీనికి సంబంధించింది ఏదైనా చెప్తారా? That means when you change inside, everything outside will change. మరి నువ్వు లోపల నుంచి మారితే బయట నుంచి మారుతుంది అని ఎవరైనా ఏదైనా వచనం చెప్తారా? What is that? What is that? మాటలాడుటకు నిదానించాలి. What is the word? James 1:19. ప్రతి మనుషుడుకు వినుటకు వేగిర పడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండవలెను. No, not exactly. Anybody else? See, when inside changes, outside will be different. లోపల మారిపోతే బయట కూడా మారిపోతుంది. Come on. Think. See, these exercises are important. ఇవి చాలా ఇంపార్టెంట్. The word of God is a sword, right? మరి దేవుని యొక్క వాక్యము ఖడ్గము కదండి. When the enemy comes, మరి శత్రువు మన దగ్గరకు వచ్చినప్పుడు you can't go outside and check where is my sword. It is up, on the cupboard or under this thing. You should have sword in your hand. మరి నువ్వు వెళ్ళిపోయి బయట ఎక్కడుంది నా కత్తి లేకపోతే ఎక్కడుంది నా ఖడ్గం అని వెతకడం కాదు, మన చేతిలోనే ఖడ్గం ఉండాలి. It should immediately come. Come on. If I tell, everybody will say no. What is it? Not exactly. See, the moment I tell, what you will say? Yeah. Come on, sister. Proverbs 5:23. No? 2 Corinthians 5th chapter 17th verse. If anybody is in Christ, behold, he is a new creation. Old has passed away. Behold, all things have become new. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. Hallelujah. Hallelujah. సమస్తము క్రొత్తవాయెను.
క్రొత్తవాయెను. When you become a new creation, when you become transformed inside, everything looks different. మరి మనము గనక దేవునిలో నూతన సృష్టి అయినప్పుడు, మనలో మార్పు చెందినప్పుడు ప్రతిదీ కూడా ప్రత్యేకంగా కనపడుతుంది. Hallelujah. హల్లెలూయా. My brothers and my sisters, నా సహోదరి సహోదరులారా, do you realize that you need a breakthrough inside of you? మరి మీరు గ్రహించగలుగుతున్నారా మీలో మీకు మార్పు కావాలి, విడుదల కావాలి అని? You know, night I saw a dream. నేను రాత్రి ఒక కళ చూశాను. And you know, I saw in that dream one vessel broken. నాకు ఆ కళలో ఒక గిన్నె పగిలిపోయింది. And worms were coming out. అందులో నుంచి పురుగులు వస్తున్నాయి. See, morning I got up with that. నేను ఉదయం ఆ విధంగా లేశాను, ఆ కళ చూసి లేశాను. And at the same time I saw, when I got up, another vision. నేను లేచిన తర్వాత ఇంకొక దర్శనం చూశాను. Alabaster jar broken and the perfume coming out. అచ్చజట మాంసపు బుడ్డి పలిగిపోయినప్పుడు అందులో నుంచి అత్తరు వచ్చింది బయటికి. You see, what that means is, దాని యొక్క అర్థం ఏంటంటే something inside must be broken. లోపల ఏదో విరగొట్టబడాలి అని. Sometimes we don't know that our heart is full of worms. మనకి తెలీదు మన హృదయంలో చాలా పురుగులు ఉంటాయి అని. You know, there is a saying, మరి ఒక నానుడు ఉంది. when glass is shaken, మరి ఒక గ్లాస్ ని కలిపినప్పుడు what happens? ఏం జరుగుతుంది? కింద నుంచి How do you behave under stress? మరి ఒత్తిడిలో ఉన్నప్పుడు నువ్వు ఏ రీతిగా ప్రవర్తిస్తావు? Somebody comes and shouts at you, how do you behave? ఎవరైనా మీ పట్ల ఎవరైనా గట్టిగా అరిచినప్పుడు నువ్వు ఏ రీతిగా ప్రవర్తిస్తావు? When your pride is hurt, how do you behave? నీ యొక్క అహము దెబ్బతిన్నప్పుడు నువ్వు ఏ రీతిగా ప్రవర్తిస్తావు? Worms come out, a perfume comes out. మనలో నుంచి ఏమైనా క్రిములు వస్తాయా, లేకపోతే మనలో నుంచి అత్తరు వస్తుందా? Think about it. ఆలోచించండి. If someone comes and says, hey, translation. ఎవరైనా వచ్చి ఐ అంటే, See, now sister is not in mood. You should also, right? How do you react? ఎలా ప్రతిస్పందిస్తావు? ఎవరైనా మనం చూసి ఐ అంటే, You also, hey. ఐ అంటాం మనం కూడా. Think about it. What is coming out? ఆలోచించండి. What is coming out? మనలో నుంచి ఏం బయటకు వస్తుంది? Perfume or worms? అత్తరు బయటకు వస్తుందా, సువాసన బయటకు వస్తుందా, లేకపోతే ఏమైనా క్రిములు బయటకు వస్తున్నాయా? When the things are not going right, మరి మన పరిస్థితులు సరిగా లేనప్పుడు do you praise God or do you complain against God? దేవుని నువ్వు స్తుతిస్తావా, లేకపోతే దేవుని నువ్వు కంప్లైంట్ చెప్తా ఉంటావా? Think, my brothers, my sisters. నా సహోదరి సహోదరు, ఆలోచించండి. When you face someone whom you don't like, ఎవరైతే నీకు ఇష్టం లేని వ్యక్తిని నువ్వు ఎదుర్కొన్నప్పుడు what happens? What comes out? Can a worm comes out or a perfume comes out? ఏమైనా పురుగులు బయటకు వస్తాయా, లేకపోతే నీలో నుంచి మంచి వాసన బయటకు వస్తుందా? You know, within the church, సంఘంలోనే we are supposed to be people who will always bring forth the perfume of God's love. మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమ అనే అత్తర్ని బయటకు తీసుకురావాల్సిన వారమై ఉన్నాము. You know, James brother was telling about two important things. మరి జేమ్స్ సహోదరుడు రెండు ముఖ్యమైన విషయాల గురించి చెప్తున్నారు. One about we being crucified, మరి మొదటిదిగా మనల్ని మనం సిలువ వేసుకోవడము, and second about interacting with love. మనము వేరే వాళ్ళతో ప్రేమలో మరి అతకబడటము, లేకపోతే ప్రేమలో ఉండడము. Absolutely, that is the heart of God. When you are crucified, what will come out of you is the love of God. మరి అది దేవుని యొక్క ఖచ్చితమైన విధానం ఏంటి అంటే, మనల్ని మనం సిలువేస్తున్నప్పుడు మనలో నుంచి ప్రేమ బయటికి వస్తుంది. Are you known as a fighter cop? మరి ఎవరైనా మీరు గయాళి గంప అని పేరుందా? ఉందా ఎవరికైనా? Don't tell. చెప్పొచ్చు. Think.
ఆలోచించండి, When ఆలోచించండి. people look at you, do they, you know, so beautifully he said, people should come to the church because they feel love through you. మరి జేమ్స్ బ్రదర్ చాలా చక్కగా చెప్పారు, సంఘంకి మనల్ని బట్టి వాళ్ళు మనలో ఉన్న ప్రేమను చూసి రావాలి అని. मैं क्या तो कितना दिल से बात करते. అరే నేను ఎన్నప్పుడు ఎంత చక్కగా హృదయపూర్వకంగా మాట్లాడతారని చెప్పుకోవాలి. I feel sad that I have to run away. నాకు బాధ అనిపిస్తుంది, నేను వెళ్ళిపోవాలి సంఘం అయిపోయిన వెంటనే. On the way I try to meet, but hardly, that's not the thing. కానీ నేనేదో కలవాలనుకుంటాను కానీ అది కాదది. How you meet each other after the church? సంఘం అయిపోయిన తర్వాత ఒకరికొకరు ఏ రీతిగా కలుసుకుంటారు. What group you form after the church? ఎలాంటి గుంపు మీరు కూడదీస్తున్నారు సంఘం అయిపోయిన తర్వాత. फिलिप ब्रदर मेरे को अच्छा लगता, प्रदीप ब्रदर अच्छा लगता, जो उनके साथ बैठ के बात करेंगे. Don't do that. మరి ఫిలిప్ సహోదరుడు నాకు ఇష్టము, ప్రదీప్ సహోదరుడు ఇష్టం, వాళ్ళతో కూర్చొని మాట్లాడదామని అనుకుంటారా? Okay, you should say, अरे मेरे को प्रदीप अच्छा नहीं लगता, let me go and show my love. మరి నాకు ప్రదీప్ బ్రదర్ ఇష్టం లేదు కాబట్టి నేను ఏంటి ఆయనకి నా ప్రేమని చూపాలనుకుంటారా? Hallelujah. హల్లెలూయా. I'm telling you, my brothers and sisters, నేను చెప్తున్నా నా సహోదరి సహోదరులారా, when you receive a breakthrough inside, breakthrough outside is inevitable. మరి ఎప్పుడైతే మనము మన లోపల ఒక గొప్ప మార్పుని చూస్తామో బయట కూడా మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Saul was on his way to persecute Christians. మరి సౌలు క్రైస్తవుని హింసించడానికి తన మార్గంలో వెళ్తున్నాడు. Jesus met him on the way. దారిలో యేసు ప్రభువు ఆయన కలిశారు. Where did the change happen? ఎక్కడ మార్పు వచ్చింది? Inside Saul or outside Saul? సౌలు లోపల నుంచి వచ్చిందా లేకపోతే బయట వచ్చిందా? Inside Saul he became Paul and became an apostle, and he affected and influenced the world. మరి లోపల సౌలు మార్పు చెంది పౌలుగా మారి అపోస్తలుగా మారి ఆయన ప్రపంచం అంతటినీ కూడా ఆయన ప్రభావితం చేశారు. You remember the demon possessed man in Galilee? మరి గలిలయలో ఆ యొక్క దయ్యం పట్టిన మనిషి గురించి గుర్తుంది కదా మీకు? He was in chains. ఆయన బంధింపబడి ఉన్నాడు. See, he was in a grave. He was living in a graveyard. మరి ఆయన సమాధుల మధ్య నివసిస్తున్నాడు. I mean, people would say, generally people would pray that Lord, let the graveyard change and let the chains go. మరి మనుషులు ఏమని ప్రార్థన చేస్తారంటే ఆ యొక్క సమాధులు వెళ్ళిపోవాలి లేకపోతే సంఖ్యలు తెంపబడాలని ప్రార్థన చేస్తారు. No need of anything to change. అక్కడ మార్పు జరగాల్సింది అది కాదు కానీ inside change. ఆ లోపల నుంచి మార్పు విడుదల కావాలి. The demons went away. ఆ యొక్క దయ్యాలు బయటికి వెళ్ళిపోయినాయి. You know what wonderful thing about that incident? ఆ యొక్క ఒక అద్భుతమైన విషయం ఆ యొక్క విషయంలో తెలుసు కదా. A legion of demons were in that man. ఆయనలో ఎన్నో దయ్యాల గుంపులు ఉన్నాయి. In spite of having a legions of demons, he ran to Jesus. అన్ని దయ్యాల గుంపుల్ని లోపల పెట్టుకొని ఆయన యేసు ప్రభువారి దగ్గరికి పరిగెత్తాడు. Where did he need help? ఎక్కడ ఆయనకి అవసరం ఉంది, సహాయం కావాలి. Not about the people around. ఆయన చుట్టుపక్కల ఉన్న మనుషుల నుంచి కాదు కానీ, not about the graveyard where he was living. ఎక్కడైతే ఆయన సమాధి దగ్గర నివసిస్తున్నాడు అక్కడి నుంచి సహాయం కాదు not కానీ, even about the chains that were binding him. ఏదైతే ఆయన యొక్క సంఖ్యలు ఆయన బంధింపబడి నుంచి అక్కడి నుంచి సహాయం కాదు కానీ, he needed help inside of him. ఆయన లోపల నుంచి తనకి సహాయం కావాలి. He needed a breakthrough inside. ఆయన లోపల ఆంతర్యంలో మార్పు కావాలి, విడుదల కావాలి. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, whenever we say that anointing breaks the yoke, మరి ఎప్పుడైతే మనం అభిషేకము ప్రతి కాడిని విరగొడుతుంది అని we చెప్తామో, are always thinking about outside yoke. మరి మనం ఎప్పుడు కూడా కాడికి బయట గురించి ఆలోచిస్తాము. That outside yoke of finance or outside yoke of demons or outside yoke of people may break. మరి అనుకుంటాం బయట ఉన్న మనుషులు కానివ్వండి, ధనం కానివ్వండి, లేకపోతే దయ్యాలు విడుదల పొందాలని కోరుకుంటాము. But when the Spirit came upon Saul the king, he became another man and began to prophesy. మరి ఎప్పుడైతే సౌలు మీద ఆ యొక్క ఆత్మ దిగి వచ్చిందో తను ప్రవచించడం మొదలు పెట్టాడు. You see, where did the change happen? ఎక్కడ మార్పు వచ్చింది? Inside. లోపల.
If you want your situations to change, my brothers and sisters, you need a breakthrough in you. నా సహోదరుల మీకు గనక మీ పరిస్థితుల్లో మార్పు రావాలనుకుంటే లోపల నుంచి మార్పు రావాలి. Oh, my situation is same for years together. నా పరిస్థితి సంవత్సరాల నుంచి ఇలానే ఉంది. Nothing has changed. ఏం మార్పు చెందట్లేదు. People have not changed. నా యొక్క పరిస్థితులు ఏం మారట్లేదు. Why? ఎందుకు? Because you have not changed. ఎందుకంటే నువ్వు మారలేదు కాబట్టి. We always ask, I have a financial need, please pray for me. మనం చాలా సందర్భాలు అడుగుతూ ఉంటాం కదా, నాకు ఆర్థిక అవసరతలు ఉన్నవి, వాటి కోసం ప్రార్థన చేయండి But అని. how many times you have asked, I have a forgiveness need, I need to forgive somebody, I am not able to, please help me. మరి ఎన్ని సందర్భాలు ఎన్నిసార్లు అడిగాము, నేను క్షమించలేని తరం ఉంది, నేను క్షమించాలి, నా కొరకు ప్రార్థన చేయమని ఎన్నిసార్లు అడిగాము Have you మనము. ever gone to your pastor or elder or brother or sister saying, sister, I'm proud, I am feeling pride, please pray for me. మరి ఎన్నిసార్లు మీ పాస్టర్ దగ్గరికి లేకపోతే నాయకుల దగ్గరికి వెళ్ళి నాలో గర్వం ఉంది, నాకు మార్పు కావాలి, నా కోసం ప్రార్థన చేయండి అని ఎప్పుడైనా అడిగారా? Think about it. దాని గురించి ఆలోచించండి. I have bitterness against the person. నాకు ఆ వ్యక్తి పట్ల నాకు చేదుతనం ఉందని I'm not అడిగారా? able to come out of that bitterness. ఆ యొక్క చేదుతనం నుంచి నేను బయటికి రాలేకపోతున్నానని చెప్పారా? Please help me. నాకు సహాయం చేయండి. Have you ever, anybody has ever? ఎవరైనా ఆ రీతిగా ఎవరైనా అడిగారా? Maybe you don't have bitterness. మీకు చేదుతనం లేకపోయి ఉండొచ్చు. Is that true? అది నిజమే కదా? అవునా? మీకు చేదుతనం లేదా? Yes or no? Don't have to tell me. నాకు చెప్పనవసరం లేదు. మీలో చేదుతనం ఉందా లేదా మీకు If you తెలుసు. have, మీకు ఉంటే గనక you need a breakthrough. మీకు మార్పు కావాలి, విడుదల కావాలి. कैसा रहना बोले तो दिल खोल के प्यार. మరి ఎలా ఉండాలంటే హృదయం అంతటితో కూడా ప్రేమించాలి. You know, when James brother was telling, I remember testimony of my friend. మరి జేమ్స్ సహోదరుడు చెప్తున్నప్పుడు నా స్నేహితుని యొక్క సాక్ష్యం నాకు జ్ఞాపకం వచ్చింది. My very close friend in America నా చాలా ప్రియమైన స్నేహితుడు అమెరికాలో ఉన్నారు. took up a job of a waiter in a restaurant which was in loss. మరి ఒక హోటల్లో ఆ వెయిటర్ ఉద్యోగం తీసుకున్నారు, ఏదైతే మరి అది లాభాల్లో లేదు. ఆ రెస్టారెంట్ కాదు, ఆ రెస్టారెంట్ లాస్ లో ఉంది. ఆ రెస్టారెంట్ అంతా కూడా, ఆ హోటల్ మరి చాలా నష్టాల్లో ఉంది. He got a job of a waiter. అక్కడ వెయిటర్ గా ఉద్యోగం వచ్చింది. After he came, మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత the hotel began to prosper. ఆ యొక్క హోటల్ మంచిగా జరగడం మొదలు పెట్టింది. Owner was surprised. ఆ యజమాని చాలా ఆశ్చర్యపడ్డాడు. So he asked a customer who came, అక్కడికి వచ్చిన కస్టమర్ అడిగారు, why are you liking to come here? మరి ఎందుకు నువ్వు ఇక్కడికి రావడానికి ఇష్టపడుతున్నావని అక్కడికి వచ్చిన కస్టమర్ యజమాని అడిగాడు. He was an American. మరి అమెరికన్ తన యజమాని He said, చెప్పారు, I come for the smile of Paul. మరి నేను ఆ పాల్ యొక్క నవ్వు చూడటానికి నేను వస్తానని చెప్పారు. Hallelujah. హల్లెలూయా. He used to be the smile, and people began to come for the smile of one man. మరి ఆయన చాలా చక్కగా నవ్వుతూ వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చేవాడు. ఆ నవ్వు చూడడానికి ప్రజలంతా కూడా అక్కడికి వచ్చేవాళ్ళు. Hallelujah. హల్లెలూయా. Along with Paul, then the owner, he saw the potential. మరి ఆ యొక్క తర్వాత ఆ యజమానుడు ఆ పాల్ లో ఉన్న బలాన్ని చూస్తా వచ్చారు. Started another restaurant as Paul as partner. మరి ఇంకొక హోటల్ మరి ఆ పాల్ గారిని పార్ట్నర్ గా పెట్టుకుని మొదలు పెట్టారు. 300 people capacity. 300 మంది ఉండగలిగిన హోటల్. This I think 25 or 30 capacity restaurant was going in loss. They started 300 capacity restaurant. మరి 30 మంది ఉండే అది నష్టాల్లో ఉన్న హోటల్ నుంచి 300 పట్టగలిగే హోటల్ ఆయన ప్రారంభించారు. And Paul is now opening his own restaurant in another place. మరి పాల్ ఇప్పుడు తన సొంత హోటల్ ని ప్రారంభించబోతున్నారు ఇంకొక రాష్ట్రంలో. Hallelujah. హల్లెలూయా. See, where did it start from? ఎక్కడి నుంచి మొదలైంది అదంతా కూడా? Simple smile. ఒక చిన్న చిరునవ్వు మాత్రం. See, अब चर्च को कैसा आते स्माइलिंग आते, नहीं तो ग्रम्पी आते.
మరి ఆ సంఘానికి ఎలా వస్తారు? నవ్వుకుంటూ వస్తారా లేకపోతే మిమ్మల్ని వస్తారా? Think about it. ఆలోచించండి. How do you enter the church? ఎలా సంఘానికి ఎలా వస్తారు? See, some people will enter. I always like one sister. చాలా మంది చాలా నీరసంగా ఈడ్చుకుంటూ వస్తారు. Urmila sister, you know, I don't know how she comes to the door, but the moment she opens the door, she run to the seat. మరి ఊర్మిళ సహోదరి ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తుందో పరిగెత్తుకుంటూ వస్తుంది తను. You know, I see that enthusiasm. దానిలో ఉన్న ఆ యొక్క ఆతృతను నేను చూస్తూ ఉంటాను. When you meet people, my brothers and sisters, సహోదరి సహోదరులను మనం అలాంటి మనుషుల్ని కలిసినప్పుడు, అలాంటి మనుషులు మీరు ఎవరికైనా కలిసినప్పుడు, మీరు ఎవరినైనా కలిసినప్పుడు what do they smell? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి వాసన వాళ్ళ దగ్గర నుంచి కాదు, నీ దగ్గర నుంచి వాళ్ళకి ఎలాంటి వాసన వెళ్తుంది? పర్ఫ్యూమా? See, love or hatred, bitterness, casualness, what are you ప్రేమ, ద్వేషమా, లేకపోతే ఆ చేదుతనమా, లేకపోతే చాలా మామూలుగా ఉండడమా, ఏమి నువ్వు బయటకు తీసుకొని వస్తున్నావు? Remember, perfume inside the bottle does not smell. మరి ఆ యొక్క బుడ్డిలో ఉన్న అత్తరు ఎప్పటికీ వాసన రాదు. Correct? అవునా? It has to break. అది విరగొట్టబడాలి, పగలగొట్టబడాలి. You need a breakthrough there. అక్కడ మార్పు కావాలి. See, you are not ordinary people. మనము సాధారణమైన మనుషులం కాదు. Do you know why? ఎందుకో తెలుసా? Because Jesus lives in you. ఎందుకంటే యేసు ప్రభువు మనలో ఉంటున్నారు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. Greater is He who is in me than he who is in the world. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. He's like that perfume inside actually. ఆయన మనలో ఉన్న ఆ యొక్క అత్తరు లాంటి వారు యేసయ్య. But many times we put it in a box. మనం దాన్ని ఎప్పుడు కూడా ఒక డబ్బాలో పెట్టేస్తా ఉంటాం. The box of anger, the box of pride, the box of bitterness, the box of hatred, the box of selfishness. ఇంకా ఏదైనా బాక్సెస్ మీకు తెలుసుంటే అది కూడా చెప్పండి. స్వార్థము, చేదుతనము, కోపము, ద్వేషము, అసూయ అన్ని అందులో పెట్టేస్తా ఉంటారు డబ్బాలు. కుళ్ళు, ఇంకా మత్సరము, ఇంకా ఎన్ని అదర్ బాక్సెస్ యు నో సిస్టర్, ఎనీ అదర్ బాక్స్? ఇంకేమైనా డబ్బాలు తెలుసా? క్షమించలేని తనము, క్షమించలేని తనము, ప్రైడ్, గర్వము. ఓకే, గర్వము అయిపోయింది బాక్స్. ఓకే, డబుల్ గర్వము. ఏదైనా ఇంకా బాక్సెస్ ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? కంపారిజన్, ఒకరితో ఒకరు పోల్చుకోవడము, కాంపిటీషన్, బికమ్ డిస్కరేజ్డ్, అంటే అసూయ, కుళ్ళు, నిరుసాపడటము, కుళ్ళు, అసూయ. ఇంకేమైనా డబ్బా గుర్తుందా? మీలో ఏమేమి డబ్బాలు ఉన్నాయి? ఎలాంటి డబ్బాలు ఉన్నాయి? స్వార్థము, సెల్ఫ్ డబ్బా. Every one of those dabbas must break. అలాంటి ప్రతి డబ్బాలు కూడా పలకొట్టబడాలి. Hallelujah. Hallelujah. And the perfume of His love must spread. ఆ యొక్క దేవుని యొక్క అత్తరు సువాసన వెదజల్లబడాలి. I tell you, then your smile, your touch, your word will transform the lives of people. అప్పుడు మన యొక్క స్పర్శ, మన చిరునవ్వు వేరే వాళ్ళని మార్పు చెందేదిగా చేస్తున్నప్పుడు. When you touch somebody, put your hand, that person must feel love. మరి మనం ఎవరైనా పట్టుకుంటే, మన యొక్క చేయి పెట్టినప్పుడు ఆ యొక్క వ్యక్తి మన ప్రేమని అనుభవించాలి. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, the Spirit of the Lord is moving. దేవుని యొక్క ఆత్మ మన మధ్య సంచరిస్తుంది. I mean, me or Brother James or Brother Kevin, we didn't discuss what we are going to speak. నేను గాని, జేమ్స్ సహోదరుడు గాని, లేకపోతే ఫిలిప్ సహోదరుడు గాని, మేము ఏమేమి మాట్లాడుకుంటున్నామో అస్సలు దాని గురించి మాట్లాడలేదు. రాబలి మేము దాని గురించి ఎలాంటి డిస్కషన్ చేయలేదు. Sudha sister, సుధా సహోదరి, but do you realize everything is going around the same point? మరి మీరు గమనించారా? ఇవన్నీ కూడా ఒక్క పాయింట్ చుట్టూ తిరుగుతా ఉన్నాయని. Yes.
అవునా? What is that point? ఆ యొక్క పాయింట్ విషయం ఏంటి? The box inside of you, which is covering the perfume of God's love, must break. మనలో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ అనే అత్తర్ని ఏదైతే మూత పెట్టబడిందో దాన్ని మనము విరగొట్టాలి. If you throw a bottle down, మనము ఏదన్నా బాటిల్ ని కింద పడేసినప్పుడు कैसा sound आता? ఎలాంటి శబ్దం వస్తుంది? कैसा sound आता? छट कादु, పళ్ళని వస్తుంది. correct? Correct. డెమో No, but that won't break. స్టీల్ లో గాజు బాటిల్ ఏమని వస్తుంది? పళ్ళని వస్తుందంట. Correct? అవునా? Or any other sound in your house? మీ ఇంట్లో ఏదైనా వేరే శబ్దం వస్తుందా? That sound today must come in your heart. నీ యొక్క హృదయంలో అలాంటి శబ్దము ఈ రోజు వినిపించాలి. మనము మన హృదయంలో ఆ శబ్దము, ఆ పళ్ళనే శబ్దం వినపడాలి మనకి. If it doesn't break today, ఈ రోజు విరగొట్టబడకపోతే come to the leaders who will be here. Ask them, अरे मेरा pride मेरे को cover कर रहा, जरा prayer करो. నాయకుల దగ్గరకు వచ్చి నా యొక్క గర్వము నన్ను ముంచి వేస్తుంది, ప్రార్థన చేయండి అని అడగండి. Hallelujah. హల్లెలూయా. You know, we are going to be taking part in the Holy Communion. మనము ప్రభు బలలో ఇప్పుడు పరిశుద్ధ బలలో పాలు పంచుకొంచున్నాము. See, the body of Jesus was broken. మరి యేసు ప్రభు వారి యొక్క శరీరము విరగొట్టబడింది. You know, I was thinking about the blood. నేను రక్తం గురించి ఆలోచిస్తా ఉన్నాను. When you get hurt, మనముకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు what rushes there? అక్కడి నుంచి ఏమొస్తుంది? కాదు, వస్తుంది కాదు, మొత్తం శరీరం నుంచి బ్లడ్ అక్కడ ఇట్ విల్ రన్ దేర్ కదా. అక్కడ శరీరం అంతటి నుంచి ఆ ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడికి రక్తం బయటకు వస్తుంది. కరెక్ట్ గా? అవునా? ఆర్ వెన్ యూ హ్యావ్ ఇన్ఫెక్షన్ ఇట్ బికమ్స్ రెడ్, రైట్? ఏదైనా మరి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అక్కడ అంతా ఎర్రగా ఉంటుంది కదా. సీ ద అదర్ డే రవలి ట్విస్టెడ్ హర్ యాంకిల్. ఆ రోజు మరి రవళికి మడిమ తిప్పబడింది. ఓకే, ఇట్ బికేమ్ రెడ్, నో? అక్కడ ఎర్రగా మారింది కదా. వై? బెడికినప్పుడు ద బ్లడ్ రష్ దేర్ టు బ్రింగ్ హీలింగ్. అక్కడ ఆ యొక్క రక్తం వెళ్ళి అక్కడ స్వస్థపరచడానికి అక్కడ ఉండిపోయింది ఆ బెడికిన చోట. జీసస్ allowed his body to be broken that his blood may flow for our healing. యేసు ప్రభువారు ఆయన యొక్క శరీరం విరగొట్టబడటానికి అనుమతించారు, ఎందుకంటే మనందరం కూడా స్వస్థపరచబడాలి అని. Hallelujah. Hallelujah. Brothers and my sisters, నా సహోదరి సహోదరులారా, our heart needs healing. మన యొక్క హృదయానికి స్వస్థత కావాలి. No, not even healing, breaking. మన హృదయం విరగొట్టబడాలి. Are you ready for that? మరి సిద్ధంగా ఉన్నారా మీరు ఇప్పుడు? Are you ready for that? సిద్ధంగా ఉన్నారా? What you should pray? మనం ఏమని ప్రార్థన చేయాలి? That box must break. ఆ యొక్క డబ్బా విరగొట్టబడాలి. Amen. ఆమేన్. Let's all stand up in the presence of God. మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో లేచి నిలబడదాము. This is important, my brothers and sisters. నా సహోదరి సహోదరులారా, ఇది ఎంతో ముఖ్యమైన విషయము. Very, very important for you and for the whole church. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయము మీ కొరకు, అలానే మన సంఘం అంతటి కొరకు కూడా. The love of God must flow in our midst. దేవుని యొక్క ప్రేమ మన మధ్య సంచరింపబడాలి. There is no other way. ఇంకా వేరే దారి లేనే లేదు మనకి. Pride must break. గర్వము విరగొట్టబడాలి. Selfishness must break. మరి స్వార్థము విరగొట్టబడాలి. Anything and everything that is covering the love of God that is inside of you must break now. ఏదైనా మనలో ఉన్న దేవుని యొక్క ప్రేమని మరి మూసివేస్తుందో అవన్నీ కూడా విరగొట్టబడాలి. Every one of you pray. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. మీ కొరకు మీరు ప్రార్థించండి, వేరే వారి కొరకు ప్రార్థించండి. Don't pray for nation, don't pray for kingdom, nothing. దేశం కొరకు, రాజ్యాల కొరకు ఏం ప్రార్థన చేయదు, కానీ మీ కొరకు మీరు ప్రార్థించండి. ఆ డబ్బా విరగొట్టబడాలి. ప్రార్థన చేయండి. You must receive that breakthrough today. ఈ రోజు మనము మన జీవితాల్లో గొప్ప
మార్పుని తీసుకొని In the రావాలి. name of Jesus, you must receive that breakthrough. ఈ రోజు యేసు నామములో మీరు ఆ యొక్క గొప్ప విడుదల పొందుకోవాలి. Along with the love, the power of God also will be released through you. ఆ దాని ద్వారా దేవుని యొక్క ప్రేమ అనేది మనలో నుంచి బయటికి వస్తుంది కాబట్టి The wisdom of God will be released through you. దేవుని యొక్క జ్ఞానము మన ద్వారా విడుదలవుతుంది. అప్పుడు Lord, we give you glory, we give you honor, and we give నీకు you మహిమ praise. చేస్తున్నాము, నీకే స్తుతులు చెల్లిస్తున్నాము, నీకు నిన్ను ఆరాధిస్తున్నాం You ప్రభా. are God and there is none else beside you. అయ్యా నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు ప్రభా. Lord, we come before you for a breakthrough. ప్రభా మేము మీ ముందుకినైనా ఒక గొప్ప విడుదల కొరకు మార్పు కొరకు వస్తున్నాం ప్రభా. Breakthrough inside of each one of us. అయ్యా మాలో లోపల నుంచి గొప్ప మార్పు విడుదల కావాలని Which is covering and holding back your love be broken right now in Jesus' name. యేసు నామములో తండ్రి ఏదైతే నీ ప్రేమని ఆపివేస్తుందో ప్రభా, ఆ ప్రేమని మేము బయటికి తీసుకొని రావాలనుకుంటున్నాం ప్రభా. Lord, that covering may be broken. ఆ యొక్క ప్రభా ఆ మూత వేయబడింది నాయన విరగొట్టబడాలి ప్రభా. Jar holding the perfume may be broken. ఏదైతే అర్థమైన బుడ్డి ఉందో ప్రభా అది విరగొట్టబడాలి ప్రభా. And your love may manifest through our life. అయ్యా మా జీవితాలలో నీ యొక్క ప్రేమనైన విడుదలవ్వాలి ప్రభా. Glorify your name, O Lord. నిన్ను మహిమపరుస్తున్నాం ప్రభా. Have your way. నీ యొక్క చిత్తము నెరవేర్చండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Did you hear that pell sound inside? లోపల మనకి పళ్ళని సౌండ్ వినపడిందా? Ask your neighbor. మీ పక్కన వాళ్ళని అడగండి. పళ్ళ. నా సౌండ్ నాకు వినపడిందన్న. Where was the sound? వినపడ. Hallelujah. హల్లెలూయా. May you never be the same. మరి మనం ఎప్పటికీ ఇలానే ఉండము. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Now may the grace of our Lord Jesus Christ, love of God our Father, fellowship and communion of the Holy Spirit be with us and with all the saints all over the world, now and forever. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహవాసము ఇక్కడ ఉన్న మనకును లోకములో ఉన్న పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును నిరంతరము తోడుగా ఉండును గాక. Amen. ఆమేన్. And we declare over Sarojanti and her family and over all of you, you shall not die but live and declare the works of the Lord. మేము సరోజాంటి కుటుంబం మీద ప్రకటిస్తున్నాము, అందరి మీద కూడా ప్రకటిస్తున్నాము. మనము జీవించి దేవుని యొక్క కార్యాలని మనం వివరిస్తామని ప్రకటిద్దాము. Hallelujah. మనము చనిపోము. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. It's good to tell each other also. ఒకరి గురించి ఒకరికి మంచి మాటలు చెప్పండి. You shall not die but live and declare the works of the నువ్వు Lord. చనిపోకుండా బ్రతికి దేవుని యొక్క కార్యాలను వివరిస్తావని చెప్పండి. Brother, you shall not die but live and declare the works of the Lord. సహోదరుడారా నువ్వు చనిపోకుండా బ్రతికి జీవించి దేవుని యొక్క కార్యాలను వివరిస్తావని You చెప్పండి. shall not die but live and declare the works of the Lord. నువ్వు చనిపోకుండా బ్రతికి దేవుని యొక్క కార్యాలని ప్రకటిస్తావని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Meet each other, greet each other and bless each other. ఒకరికొకరు కలుపుకోండి, అభినందనలు తెలపండి, ఆశీర్వచనాలు పలకండి. And if you need a breakthrough inside, leaders will be there. Pray. లోపల నుంచి ఏదైనా మార్పు కావాలి, విడుదల కావాలంటే నాయకులు ఉంటారు, వచ్చి ప్రార్థన చేపించుకోవచ్చు. ఆమేన్. ఆమేన్.